దేశ చరిత్రలో కూడా భారతదేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా మొదటి సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు భారతీయ చరిత్రలో ఎక్కడా లేదు. జూలై 15 నాడు జీవో ఇచ్చాం చేస్తామని. జూలై 18వ తారీఖు నాడు అంటే 15 నుంచి 18వ తారీఖే మొదటి విడతలో 1,00,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు వేసేసాం బ్యాంకులు. జూలై 30వ తారీఖు వచ్చే వరకల్లా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఆలస్యానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే ఏం చేయకుండా ఉండాలని చెప్పి 1,50,000 వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక 7 నుంచి 8,000 కోట్లు వేసింది. మళ్ళీ మొన్న ఆగస్టు 15 నాడు వైరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ సందర్భంగా 3వ విడతగా 2 లక్షల వరకు 2 లక్షల లోపల 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసి బ్యాంకులు పంపు చేశారు. ఒకటే రోజు మిషన్ మీటర్. ఈ 18,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్